Good morning, all. Welcome to TSK's class. Today, our topic is ratio and proportion. First of all, we see the definition of ratio and proportion. The ratio of two quantities A and B in the same units in the fraction A and B and write as A is to B. Suppose మనకి A and B ఫ్రాక్షన్లో ఉంటే దాన్ని A is to Bగా రాసుకుంటాం. ఎగ్జాంపుల్ చూడండి 4:5 ఉంది. దాన్ని మనం 4/5 ఫ్రాక్షన్స్లో కూడా ఆ విధంగా రాసుకోవచ్చు. నెక్స్ట్ ప్రపోర్షన్. ద ఈక్వాలిటీ ఆఫ్ టూ రేషియోస్ ఈజ్ కాల్డ్ ప్రపోర్షన్. అంటే రెండు రేషియోస్ ఈక్వల్గా ఉన్నప్పుడు మనం వాటిని ప్రపోర్షన్ కింద రాసుకుంటాం. ఈక్వల్గా ఉన్నప్పుడు ఏంటంటే ఏ బి సి అండ్ డి ఆర్ ఇన్ ప్రపోర్షన్స్. దెన్ ఏ ఇస్ టు బి ఈక్వల్ టు సి ఇస్ టు డి అలా ఉన్నప్పుడు మనం డైరెక్ట్లీ క్రాస్ మల్టిప్లై చేయొచ్చు. అది ఏ విధంగా రాసుకుంటామంటే A/B ఈక్వల్ టు C/D. క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు మనకు ఒక చిన్న ఈక్వేషన్ ఫార్మ్ వస్తుంది. ఆ ఈక్వేషన్ ఏంటంటే A ఇంటూ D ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ C. ఓకే, ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. సపోజ్ హౌ టు ఫైండ్ ద రేషియో ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు 30, B ఈజ్ ఈక్వల్ టు 5. ఫైండ్ ద రేషియో ఆఫ్ A ఈజ్ టు B. A ఈజ్ టు B ఈజ్ ఈక్వల్ టు A/B. మనకి A/B ఫామ్లో రాసుకోవచ్చు కదా. అలానే 30/5, 30/5, 5 1 5 6 6/1 వస్తుంది. అదేవిధంగా A ఈజ్ టు B ఈజ్ ఈక్వల్ టు 6:1. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. A ఈజ్ టు B ఈజ్ ఈక్వల్ టు 4:5, B ఈజ్ టు C ఈక్వల్ టు 5:9. దెన్ ఫైండ్ A ఈజ్ టు B ఈజ్ టు C. ఓకే, ఫస్ట్ మనం రాసుకోండి. A ఈజ్ టు B ఈక్వల్ టు 4:5, B ఈజ్ టు C ఈక్వల్ టు 5:9. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. B వాల్యూస్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ B వాల్యూస్ ఆర్ సేమ్. B ఇక్కడ అక్కడ A టు Bలో 5 ఉంది, ఇక్కడ B టు Cలో కూడా B వాల్యూ అనేది 5 ఉంది. ఇలాంటప్పుడు ఇఫ్ ద వాల్యూస్ ఆఫ్ B ఆర్ సేమ్, దెన్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు డైరెక్ట్లీ దెన్ యూ రైట్ A is to B is to C ఈక్వల్ టు 4:5:9. ఎందుకంటే మనకు అక్కడ B వాల్యూస్ సేమ్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్లీ యూ కెన్ రైట్ ద వాల్యూ ఆఫ్ A is to B is to C, దట్ ఈస్ 4:5. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ A is to B is equal to 4:3, B is to 5, C ఈక్వల్ టు 5:6. దెన్ ఫైండ్ A is to B is to C. మనకి ఇక్కడ ఇంతకుముందు ప్రాబ్లంలో B వాల్యూస్ అనేవి ఈక్వల్గా ఉండే, కానీ ఇక్కడ B వాల్యూస్ అనేవి ఈక్వల్గా లేవు. B వాల్యూ ఇక్కడ 3 ఉంది ఫస్ట్ A టు Bలో, B టు Cలో 5:6 ఉంది. మనం ఇప్పుడు B వాల్యూని ఈక్వల్ చేద్దాం. ఈక్వల్ ద B వాల్యూ. మనకు ఈక్వల్ చేయాలంటే ఫస్ట్ A టు Bలో 4:3ని మల్టిప్లై చేయండి విత్ 5. ఎందుకు మనకి B వాల్యూ అనేది 15 వస్తుంది. అలానే B టు Cని మల్టిప్లై చేయండి 5:6. మనకి 15 రావాలంటే B వాల్యూ ఇంటూ 3. ఇప్పుడు ఇక్కడ చూడండి 4:5, 4 × 5 20, 3 × 5 15, 5 × 3 15, 6 × 3 18. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ 15 B వాల్యూ అనేది 15 ఈక్వల్గా ఉంది. ఈక్వల్గా ఉన్నప్పుడు మనం ఇంతకుముందు ప్రాబ్లంలో మనం ఈక్వల్గా ఉన్నప్పుడు ఎలా రాసాం, డైరెక్ట్లీ రాసాం. అలానే A టు B టు C ఈక్వల్ టు 20:15:18. డైరెక్ట్లీ యూ కెన్ రైట్ అవుట్ ద రేషియో. అలా కాకుండా మనం ఒక షార్ట్ కట్ మెథడ్ చూద్దాం. ఎవ్రీ టైం మనం ఈక్వల్ చేయాలంటే విత్ మల్టిప్లై ఆఫ్ 5 విత్ 3 ఇలా చిన్న ప్రాబ్లమ్స్కి అయితే ఓకే. సపోజ్ వాల్యూ అనేది ఎక్కువ ఉన్నప్పుడు అనుకో కొంచెం ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు షార్ట్ కట్ మెథడ్ ఎలా ఉందంటే 4:3 5:5 రాసుకోండి. ఇక్కడ 4 × 5, సపోజ్ A టు B టు C వాల్యూ తీసుకున్న తర్వాత 4 × 5 ఎంత మనకి 20.
నెక్స్ట్ ఇక్కడ 3 into 5 ఎంత 15. నెక్స్ట్ 3 into 6 ఎంత 18. Okay, our next problem. A is to B equal to 3 is to 4, B is to C equal to 8 is to 9. Then find A is to C. మనకి ఇంతకుముందు షార్ట్ కట్ మెథడ్ తెలుసు. A is to B is to C ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి 3 into 8 24, 4 into 8 32, 4 into 9 36. ఇక్కడ మనకి రేషియోలో ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవాలి. 4 into 6, 4 into 8, 4 into 9 కామన్గా ఉన్నాయి కాబట్టి మనం 4 తోటి ఇవన్నీ డివైడ్ అవుతున్నాయి కాబట్టి మనం 4 తోటి క్యాన్సిల్ చేసుకుంటే మనకి రేషియో అనేది A is to B is to C equal to 60 is to 8 is to 9 వస్తుంది. మన క్వశ్చన్లో అడిగింది ఏంటిది A is to C ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ చూడండి A is to C వాల్యూ ఎంత మనకి 60 is to 9. మళ్ళీ మనకి ఇక్కడ 3 తోటి క్యాన్సిల్ అవుతుంది. 6 అంటే 3 into 2, 3 into 3 మనకి ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 2 is to 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనకి A is to B is to C is to D 4 రేషియోస్ మనకు ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలా? దీనికి కూడా మనకి లాంగ్ మెథడ్ కాకుండా ఒక వితిన్ మనకి షార్ట్ కట్ మెథడ్లో చూద్దాం. A is to B రాసుకోండి ఫస్ట్ 2 is to 3, అలాగే మనకి 4 is to 5, నెక్స్ట్ మనకి C is to D ఇచ్చాడు 60 is to 7. ఇంతకుముందు మనం ఎలా అయితే 3 A is to B is to C ఉన్నప్పుడు షార్ట్ కట్ మెథడ్ ఎలా అయితే యూజ్ చేసామో అలానే దీనికి కూడా ఒక మెథడ్ ఉంది, అబ్జర్వ్ చేయండి. సపోజ్ A is to B, B is to C, C is to D. మనం జస్ట్ మెథడ్ చూద్దాం ఫస్ట్, షార్ట్ కట్ మెథడ్. A into B into C రాసుకోండి, ABC. నెక్స్ట్ B into B into C, నథింగ్ బట్ BBC. నెక్స్ట్ B into C into C, BCC. నెక్స్ట్ B into C into D, BCD. ఇలానే మనకి ఇక్కడ షార్ట్ కట్ మెథడ్ ఉంది కదా, దీనికి అప్లై చేయండి. ఇప్పుడు 2 is to 3, 4 is to 5, 6 is to 7 ఉంది కదా, దానికి అప్లై చేయండి. ఫస్ట్ ఏబిసి అంటే మనకి 2 into 4 into 6. నెక్స్ట్ బీబీసీ అంటే 3 into 4 into 6. నెక్స్ట్ బీసీసీ మీన్స్ 3 is to 3 into 5 into 6. నెక్స్ట్ బీసీడి 3 into 5 into 7. సారీ 3 into 5 into 7. ఇప్పుడు అన్నిటినీ మల్టిప్లై చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఏవేవి క్యాన్సిల్ అవుతున్నాయో చూడండి. కామన్గా ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. 6ని కూడా మనం 3 తోటి క్యాన్సిల్ చేయొచ్చు, 3 2s. ఇప్పుడు ఇంకా ఏమన్నా ఉన్నాయా క్యాన్సిల్ అయ్యేటి అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇక్కడ మనకి కామన్ ఎలిమెంట్స్ ఇక్కడ 4లో ఏం లేవు ఇక్కడ, కాబట్టి ఇప్పుడు మల్టిప్లై చేయండి. 2 4 8, 8 into 2 16. నెక్స్ట్ 4 into 6 24, 5 into 6 30. నెక్స్ట్ 5 into 7 35. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ ఆఫ్ A is to B is to C is to D. ఓకే, థ్యాంక్ యూ. మిగతా ప్రాబ్లమ్స్ మనం సెకండ్ పార్ట్లో చూద్దాం.